స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకుంటున్నామా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం. ఎన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాయి? 9 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూద్దాం. 10th ప్రాబ్లం ఏంటి? 2 కెపాసిటర్స్ A and B of capacities C and 2C are connected in parallel and the combination is connected to a battery of V volts. ఏమన్నాడు? 2 కెపాసిటర్స్ తీసుకున్నాడంట. ఒక్కొక్క దాని కెపాసిటెన్స్ ఏమో సి, ఇంకొక దాని కెపాసిటెన్స్ 2C. ఈ రెండింటిని కలిపి ఏం చేశాడు? ఒక బ్యాటరీ కనెక్ట్ చేశాడు. ఆ బ్యాటరీ యొక్క పొటెన్షియల్ ఎంత? V volts. ఓకే. ఆఫ్టర్ ది ఛార్జింగ్ ఈజ్ ఓవర్ ద బ్యాటరీ ఈజ్ రిమూవ్డ్. Now a dielectric slab of K equal to 2 is inserted between the plates of A so as to fill the space completely. Find the energy lost by the system during the sharing of charge. ఏమన్నాడంట? ఆ 2 కెపాసిటర్లని C మరియు 2Cని తీసుకెళ్ళి V అనేటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి ఒక బ్యాటరీకి కనెక్ట్ చేసి అవి రెండు కూడా ఫుల్గా ఛార్జ్ అయిన తరువాత బ్యాటరీని డిస్కనెక్ట్ చేసి ఫస్ట్ కెపాసిటర్ దగ్గర ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ని ప్లేస్ చేశాడు. ఆ డైఎలక్ట్రిక్ స్లాబ్ యొక్క కాన్స్టెంట్ K ఎంత? డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ 2. అయితే ఇప్పుడు ఆ స్లాబ్ని మనం అక్కడ ప్లేస్ చేయడం వలన ఆ రెండింటి దగ్గర అంటే 2 కెపాసిటర్ల మధ్యలో ఛార్జ్ అనేది షేర్ అవుతుంది. ఆ ఛార్జ్ అనేది షేర్ అవ్వడం వలన ఎనర్జీ అనేది ఎంత లాస్ అయింది అది మనం ఇక్కడ కనుక్కోవాల్సిందే. అంటే ఇక్కడ 2 సందర్భాల్లో ఎనర్జీ కనుక్కోవాలమ్మా. ఫస్ట్ ఈ రెండింటిని అంటే 2 కెపాసిటర్స్, కెపాసిటర్ ఏ, కెపాసిటర్ బి రెండింటిని కూడా ఫుల్గా ఛార్జ్ చేశాడు. అంటే ఫుల్గా ఛార్జ్ చేసినప్పుడు ఆ రెండింటి దగ్గర మొత్తం ఎంత ఎనర్జీ ఉందో కనుక్కోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? బ్యాటరీ తీసేశాక స్లాబ్ని ప్లేస్ చేశాడు. అప్పుడు ఎనర్జీ ఎంతో కనుక్కోవాలి. ఆ 2 ఎనర్జీస్ని తీసేస్తే మనకి ఎనర్జీ లాస్ట్ అనేది వస్తుంది. సరే, ఫస్ట్ మనం దీన్ని సర్క్యూట్ డయాగ్రామ్ రూపంలో గీసుకుందాం. ఇవ్వండి, ఏం చేశాడు? ఏ, బి అనేటువంటి 2 కెపాసిటర్లని కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కలిపాడు. ఇవ్వండి, ఒక కెపాసిటరు సి కెపాసిటెన్స్ ఉంది, ఇంకొక కెపాసిటర్కి 2C కెపాసిటెన్స్ ఉంది. ఈ రెండింటిని తీసుకెళ్ళి ఏం చేశాడు? ఒక బ్యాటరీ V అనేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నటువంటి ఒక బ్యాటరీకి కలిపాడు. ఈ రెండు కూడా ఫుల్గా ఛార్జ్ అయినాయి. ఫుల్గా ఛార్జ్ అయిపోయినాయి కదా. ఫుల్గా ఛార్జ్ అయిన తర్వాత ఆ రెండుకి ఎంత ఎనర్జీ ఉంటుందో కనుక్కోవాలి. టోటల్ ఎనర్జీ ఆఫ్టర్ ఫుల్లీ ఛార్జ్డ్ E1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి? ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి ఎనర్జీ రాయాలి, రెండవ దాంట్లో ఉన్నటువంటి ఎనర్జీ కూడా రాయాలి. మనకి ఎనర్జీకి ఫార్ములా ఏంటి? U ఈజ్ ఈక్వల్ టు 12CV² Q²/2C 12QV. ఇవి 3 ఫార్ములాలు. అయితే ఇక్కడ మనం ఏది యూజ్ చేద్దాం? 12CV² వాడదామా, Q²/2C వాడదామా, 12QV వాడదామా? 12CV² తీసుకుందాం. ఎందుకని 12CV² తీసుకుందాం? మనకి కెపాసిటెన్స్ ఇచ్చాడు, అదేవిధంగా కనెక్ట్ చేసినటువంటి పొటెన్షియల్ కూడా ఇచ్చాడు. కాబట్టి 12CV² యూజ్ చేయాలి. ఒకవేళ ఈ కింద రెండిట్లో ఏదైనా మనం యూజ్ చేసినట్లయితే అక్కడ అందులో ఛార్జ్ అనేటువంటి టర్మ్ ఉంటుంది. ఆ ఛార్జ్ అనేటువంటి టర్మ్ ఇక్కడ మనకి ఇచ్చాడా? ఇవ్వలేదు. కాబట్టి ఈ 2, 3 ఈక్వేషన్లు మనకి ఉపయోగపడవు. కేవలం మొదటి ఈక్వేషన్ మాత్రమే ఈ సందర్భంలో ఉపయోగపడుతుంది. సరే, ఫస్ట్ కెపాసిటర్లో ఉన్నటువంటి ఎనర్జీ రాద్దాం. ఫస్ట్ కెపాసిటర్లో ఉన్నటువంటి ఎనర్జీకి ఫార్ములా ఏంటి? 12CV² కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాను? 12C1V1² అని రాస్తున్నా. ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి ఎనర్జీది. రెండవ దాంట్లో ఉన్నటువంటి ఎనర్జీ ఎంత అవుతుంది? 12C2V2². ఓకే, ఇప్పుడు C1 వాల్యూని, C2 వాల్యూని, అదేవిధంగా V1 వాల్యూని, V2 వాల్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. C1 అంటే ఏంటి? ఫస్ట్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఎంత ఇచ్చాడు? C ఇచ్చాడు. కాబట్టి C1 ఈజ్ ఈక్వల్ టు C. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ C2 ఎంత ఇచ్చాడు? 2C. కాబట్టి C2 ఈజ్ ఈక్వల్ టు 2C అవుతుంది. అదేవిధంగా V1, V2 కావాలి. V1 అంటే ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ది ప్లేట్స్ ఆఫ్ ది ఫస్ట్ కెపాసిటర్. అదేవిధంగా V2 అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ది ప్లేట్స్ ఆఫ్ ది సెకండ్ కెపాసిటర్. మొదటి కెపాసిటర్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్, రెండవ కెపాసిటర్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అయితే ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి? ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నట్లయితే అప్పుడు ఒకదాని దగ్గర రెండింటి దగ్గర కూడా ఒకే పొటెన్షియల్ అనేది ఉంటుంది. ఎంత పొటెన్షియల్ ఉంటుంది? మనం బయట నుంచి ఎంతైతే అప్లై చేసామో అంతే ఉంటుంది. కాబట్టి V1 ఈజ్ ఈక్వల్ టు V2 ఈజ్ ఈక్వల్ టు V అని మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాల్యూస్ మొత్తం తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే E1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? 12CV² ప్లస్ 12 into 2C into
v². ఎంత అవుతుంది చూడండి ఒకసారి. ఈ రెండిట్లో ఇది ఎంత అయింది? ½ cv². ఇదెంత? 2 క్యాన్సిల్ అయితే cv² అవుతుంది. 1 + 1/2 ఎంత అవుతుంది? 3/2. 3/2 cv². ఈ 3/2 cv² అనేది ఏంటిదమ్మా? 3/2 cv² అనేది ఇనీషియల్ టోటల్ ఎనర్జీ ఆఫ్ ది 2 కెపాసిటర్స్. మనం తీసుకున్నటువంటి 2 కెపాసిటర్స్ని కనుక మనం ఫుల్గా ఛార్జ్ చేసినట్లయితే అందులో స్టోర్ అయ్యేటువంటి ఎనర్జీ 3/2 cv². ఇప్పుడు ఫస్ట్ కండిషన్ అయిపోయింది. సెకండ్ కండిషన్లో ఏం చేశాడు? బ్యాటరీని తీసేసి ఫస్ట్ కెపాసిటర్ యొక్క ప్లేట్స్ మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ని ప్లేస్ చేశాడు. ఇదిగోండి, ఇది ఫస్ట్ కెపాసిటరు, ఇది రెండవ కెపాసిటర్. ఫస్ట్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ 2c, సెకండ్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ 2c, ఫస్ట్ దాన్ని c. ఈ ఫస్ట్ దాని మధ్యలో ఏం చేశాడంట? ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ని ప్లేస్ చేశాడు. ఈ విధంగా డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎంత? k = 2. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎంత? k = 2. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తు తెచ్చుకోవాల్సి ఒకటి ఉంది. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కూడా, ఇది మన థియరీ చెప్పేటప్పుడు. ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ యొక్క ప్లేట్స్ మధ్యలో కనుక మనం ఏదైనా కండక్టర్ని కానీ ఇన్సులేటర్ని కానీ డైఎలక్ట్రిక్ని కానీ ప్లేస్ చేసినట్లయితే దాని యొక్క కెపాసిటెన్స్ అనేది పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? k టైమ్స్ పెరుగుతుంది. అర్థమవుతుందా? ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. మనం తీసుకున్నటువంటి ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ యొక్క ప్లేట్స్ మధ్యలో కనుక మనం ఏదైనా డైఎలక్ట్రిక్ స్లాబ్ని ప్లేస్ చేసినట్లయితే దాని యొక్క కెపాసిటెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది? మనం తీసుకున్నటువంటి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ ఎంతైతే ఉందో అన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఈ స్లాబ్ ప్లేస్ చేసిన తరువాత C1 = ఎంత అవుతుంది? 2c అవుతుంది. ఓకే, అర్థమవుతుందమ్మా? C1 = ఎంత? 2c. ఇక్కడ రాస్తాను లేకపోతే మీకు అర్థం కావడం కోసం. కెపాసిటెన్స్ ఆఫ్ ఫస్ట్ కెపాసిటర్ after inserting the dielectric slab is 2c. ఎంతమ్మా? 2c. ఎందుకని 2c? మనం కెపాసిటర్స్ యొక్క ప్లేట్స్ మధ్యలో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ని ప్లేస్ చేస్తే కెపాసిటెన్స్ పెరుగుతుంది. ఎన్ని టైమ్స్ పెరుగుతుంది? ఆ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎంతైతే ఉందో అన్ని టైమ్స్ పెరిగింది. కాబట్టి అక్కడ 2c అని రాశాను. అది ఆల్రెడీ మన క్లాస్లో చెప్పుకున్నాం, అందుకని డైరెక్ట్గా రాసేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్లేట్ని ఇక్కడ అంటే ఈ ప్లేట్స్ మధ్యలో మనం డైఎలక్ట్రిక్ స్లాబ్ని ప్లేస్ చేయడం వలన ఆ కెపాసిటర్ యొక్క పొటెన్షియల్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా, లేకపోతే కాన్స్టెంట్గా అలానే ఉంటుందా? తగ్గుతుంది. ఎందుకని తగ్గుతుంది? మనకి కెపాసిటెన్స్ ఫార్ములా తెలుసు. C = Q/V అని. C = Q/V అంటే Q = CV రాసుకోవచ్చు కదా. మనం ఇక్కడ ఈ డైఎలక్ట్రిక్ స్లాబ్ని ప్లేస్ చేసినా చేయకపోయినా అందులో ఉండేటువంటి ఛార్జ్ అనేది ఏమైనా మారిద్దా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెపాసిటర్ తీసుకున్నానమ్మా. ఈ విధంగా ఈ కెపాసిటర్ దగ్గర 10 కూలమ్స్ ఛార్జ్ ఉంది. నేను ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ని తీసుకొచ్చి దీని మధ్యలో ప్లేస్ చేశాను. కెపాసిటెన్స్ పెరిగిద్ది, ఎంతో కొంత పెరిగింది. కెపాసిటెన్స్ పెరిగిన తర్వాత ఇక్కడ పొటెన్షియల్ తగ్గిద్ది. అంతేగాని ఛార్జ్ ఏమైనా తగ్గిద్దా? తగ్గదు. ఎందుకని? ఈ ఛార్జ్ అనేది ఎటు బయటికి పోలేదుగా. అంటే ఇక్కడ ఛార్జ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, కానీ ఏం జరుగుతుంది? కెపాసిటెన్స్ పొటెన్షియల్ రెండూ మాత్రం వేరే అవుతుంటాయి. కెపాసిటెన్స్ పెరిగింది, మరి పొటెన్షియల్ తగ్గిద్ది. సరే, ఏ విధంగా తగ్గుతుందో చూద్దాం. సరే, ఇక్కడ Q = CV కదా, ఇలా రాసుకుందాం. QI = CI/VI అంటే చార్జ్ ఎట్ ఇనీషియల్ పొజిషన్, సరే అదే చార్జ్ ఎట్ ఇనీషియల్ కండిషన్ ఈక్వల్ టు కెపాసిటెన్స్ ఆఫ్ ది కెపాసిటర్ ఎట్ ఇనీషియల్ కండిషన్ ఇంటూ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఇనీషియల్ కండిషన్. ఇదే విధంగా ఇది స్లాబ్ ప్లేస్ చేయకముందు ఒకవేళ స్లాబ్ ప్లేస్ చేశాను అనుకోండి, చార్జ్ QF = CF × VF అనుకోండి. ఓకే, అర్థమైందా? ఇదిగోండి, ఇది కేవలం ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఉన్నప్పుడు. కెపాసిటర్ మధ్యలో డైఎలక్ట్రిక్ స్లాబ్ ప్లేస్ చేస్తే ఇది. ఈ రెండిట్లో ఏమి కాన్స్టెంట్ అంటున్నాం మనం? ఛార్జ్ అనేది కాన్స్టెంట్. ఎందుకని? ఈ బయట నుంచి ఛార్జ్ ఏమి రాదుగా, లేకపోతే లోపల ఛార్జ్ బయటకు పోయిద్దా? పోదు. కాబట్టి Q అనేది కాన్స్టెంట్.
క్యూ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈ రెండింటిని ఏం చేసుకోవచ్చు అంటే నథింగ్ బట్ QI ఈజ్ ఈక్వల్ టు QF. ఎందుకు రాస్తున్నాను ఇది? ఛార్జ్ అనేది కన్సర్వ్డ్ క్వాంటిటీ, ఛార్జ్ నేదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. అంటే ఇక్కడ డైఎలక్ట్రిక్ స్లాబ్ని మనం ప్లేస్ చేసినా చేయకపోయినా అక్కడ ఉండేటువంటి ఛార్జ్ మాత్రం మారదు, కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే QI ఈజ్ ఈక్వల్ టు QF. అప్పుడు CI ఇంటూ VI ఈజ్ ఈక్వల్ టు CF ఇంటూ VF అని వస్తుంది. అయితే ఇక్కడ చూడండి అమ్మా, మనం ఈ కండిషన్ అంటే మనం ఇక్కడ తీసుకున్నటువంటి ప్రాబ్లంలో ఇనీషియల్లో కెపాసిటర్ యొక్క ఫస్ట్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఎంత? C. కాబట్టి CIని ఏమని రాసుకుందాం? C అని రాసుకుందాం. నెక్స్ట్ VI అంటే ఇనీషియల్ పొటెన్షియల్. మనం డైఎలక్ట్రిక్ స్లాబ్ని ప్లేస్ చేయకముందు ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ ఎంత? V. కాబట్టి VI ఎంత రాయాలి? V అని రాసుకోవాలి. CF అంటే ఫైనల్ కెపాసిటెన్స్, అంటే స్లాబ్ ప్లేస్ చేసిన తర్వాత ఉండేటువంటి కెపాసిటెన్స్. స్లాబ్ ప్లేస్ చేసిన తర్వాత ఎంత కెపాసిటెన్స్ వచ్చింది? 2C వచ్చింది. కాబట్టి ఇక్కడ 2C అని రాసుకుంటాము. నెక్స్ట్ VF అంటే ఫైనల్ పొటెన్షియల్, అదే మనకు కావాల్సింది VF. ఓకే, ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతుంది? CC క్యాన్సిల్ అయితే VF ఈక్వల్ టు V/2 అవుతుంది. VF ఈక్వల్ ఎంత? V/2 అంటే కెపాసిటెన్స్ ఇది. తర్వాత అదేవిధంగా పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్టర్ ప్లేసింగ్ స్లాబ్ ఈజ్ V/2. ఓకే, ఇక్కడ ఈ రెండు అవసరం, దానికోసం చెప్తున్నాను. అంటే ఇవంతా మీరేం రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చెప్పొచ్చు. కానీ ఏ విధంగా వస్తుందో తెలియడం కోసమే ఇదంతా చెప్పాను. సరే, అర్థమైంది ఇంతవరకు? ఏం చేసాం ఇక్కడ? ఎప్పుడైతే రెండు కెపాసిటర్లు అనేవి ఫుల్గా ఛార్జ్ అయ్యాయో, ఛార్జ్ అయిన తరువాత ఈ బ్యాటరీని మనం బయటికి తీసేసి ఈ ఫస్ట్ కెపాసిటర్ యొక్క ప్లేట్స్ మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ని ప్లేస్ చేసాం. ఆ డైఎలక్ట్రిక్ స్లాబ్ యొక్క కాన్స్టెంట్ ఎంత? డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఒక డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ని మనం అక్కడ ప్లేస్ చేయడం వలన ఆ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ అనేదేమో పెరుగుతుంది, పొటెన్షియల్ అనేదేమో తగ్గుతుంది. కెపాసిటెన్స్ ఏమైంది? ఎనీ టైమ్స్ పెరుగుతుంది. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అనేది ఎంతైతే ఉందో అన్ని టైమ్స్ పెరుగుతుంది. ఇక్కడ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ 2 కాబట్టి ఫస్ట్ దాని యొక్క కెపాసిటెన్స్ ఎంత అయింది? 2C అయింది. అయితే పొటెన్షియల్ తగ్గిద్ది. ఎంత తగ్గిద్ది? V/2 తగ్గింది. ఎంత మిగులుతుంది? V/2. అదే విధంగానో ఇందాక ప్రూవ్ చేసి చూపించాను. ఓకే, ఇప్పుడు ఫైనల్ ఎనర్జీ కనుక్కోవాలి. ఇది ఇనీషియల్లో ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ పొటెన్షియల్ తగ్గింది కదా, ఇందాక ఈ రెండింటి దగ్గర సేమ్ పొటెన్షియల్ ఉంది కాబట్టి ఎటువంటి ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు. ఎప్పుడైతే మనం ఈ స్లాబ్ని ప్లేస్ చేసామో ఫస్ట్ దాని దగ్గర పొటెన్షియల్ మారింది, సెకండ్ దాని దగ్గర కూడా పొటెన్షియల్ మారింది. పొటెన్షియల్ అలానే ఉంటుంది సెకండ్ దాని దగ్గర, ఫస్ట్ దాని దగ్గర మారింది. అంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ వేరుగా ఉందిగా. అర్థమవుతుందో చెప్పేది? ఇనీషియల్లో బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ దాని దగ్గర ఎంతైతే పొటెన్షియల్ ఉందో రెండవ దాని దగ్గర కూడా అంతే పొటెన్షియల్ ఉంది. కాబట్టి ఫస్ట్ దాని దగ్గర నుంచి రెండో దానికి ఛార్జ్ వెళ్ళదు, రెండవ దాని దగ్గర నుంచి ఫస్ట్ దానికి ఛార్జ్ వెళ్ళదు. కానీ ఎప్పుడైతే మనం బ్యాటరీ తీసేసి ఇక్కడ ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ని ప్లేస్ చేసామో అప్పుడు ఫస్ట్ దాని దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ తగ్గుతుంది, రెండవ దాని దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ అలానే ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? సెకండ్ దాని నుంచి ఫస్ట్ దానికో లేదా ఫస్ట్ దాని సెకండ్ దానికో ఛార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది కాబట్టి ఎనర్జీ అనేది ఏమైంది? మారింది. ఆ మారినటువంటి ఎనర్జీని మనం కనుక్కోవాలి. సరే, మారినటువంటి ఎనర్జీని ఏ విధంగా కనుక్కుంటామో చూడండి. ఈ రెండు కూడా ఛార్జ్ని షేర్ చేసుకుంటాయి. ఎప్పటి వరకు షేర్ చేసుకుంటాయి? రెండిటికి కూడా ఒకే పొటెన్షియల్ వచ్చేంత వరకు షేర్ చేసుకుంటాయి. ఎప్పుడైతే రెండిటికి ఒక పొటెన్షియల్ వచ్చిందో అప్పుడు షేరింగ్ అనేది ఆగిపోతుంది. ముందు మనం ఏం కనుక్కోవాలి? కామన్ పొటెన్షియల్ కనుక్కోవాలి. మీకు కామన్ పొటెన్షియల్కి ఆల్రెడీ ఫార్ములా చెప్పాను నోట్స్లో, చూసుకోండి ఒకసారి. కామన్ పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు C1V1 ప్లస్ C2V2 బై C1 ప్లస్ C2. ఇది కామన్ పొటెన్షియల్ యొక్క ఫార్ములా. ఇప్పుడు మనం ఫస్ట్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ రాయాలి. ఫస్ట్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఎంత? C కాదు. ఎందుకని? ఇక్కడ డైఎలక్ట్రిక్ స్లాబ్ పెట్టాంగా. డైఎలక్ట్రిక్ స్లాబ్ పెట్టిన తర్వాత C1 ఎంత అయింది? 2C అయింది. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవాలి మనం? 2C ఇంటూ V1 అంటే ఫస్ట్ దాని దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్. ఎంత పొటెన్షియల్ ఉంది? V/2 ఉంది. కాబట్టి V/2 ప్లస్ C2 అంటే సెకండ్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఎంత? 2C. కాబట్టి 2C ఇంటూ V2 అంటే సెకండ్ దాని దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ ఎంత ఉంది? V ఉంది. బై C1 ప్లస్ C2 ఫస్ట్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ప్లస్ సెకండ్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఎంత? 2C ప్లస్ 2C. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, మా 2 క్యాన్సిల్ అవుతుంది. ఇంక క్యాన్సిల్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. CV ప్లస్ 2CV బై 4C ఎంత అవుతుంది? 3CV బై 2 ప్లస్ 1 3CV బై 4C. CC క్యాన్సిల్ అయితే 3/4V అవుతుంది. అంటే పొటెన్షియల్ అనేది ఎంత అయిందమ్మా? కామన్ పొటెన్షియల్
VC అనుకోండి దీన్ని. కామన్ పొటెన్షియల్ VC ఈజ్ ఈక్వల్ టు 3/4V. అంటే ఇనీషియల్లో పొటెన్షియల్ అనేది ఎంతైతే ఉందో అందులో 3/4 వంతుకి పొటెన్షియల్ అనేది తగ్గిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకేం కావాలి? ఎనర్జీ కావాలి. ఎనర్జీకి ఫార్ములా ఏంటి? ఈజ్ ఈక్వల్ టు 12CV² అని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఈ మొత్తం యొక్క ఎనర్జీ మనకు కావాలి. ఈ రెండు కూడా ఏ విధంగా ఉన్నాయి? మనకి ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. కాబట్టి టోటల్ ఎనర్జీ ఎట్ ఫైనల్ కండిషన్ E2 ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ CP అని రాస్తున్నాను. CP అంటే కెపాసిటెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ CP అని రాశాను. నెక్స్ట్ పొటెన్షియల్ VC². VC అంటే కామన్ పొటెన్షియల్ అని అర్థం. ఇక్కడ మనకి 1/2 ఇంటూ CP అంటే ఏంటమ్మా? కెపాసిటెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్లో కెపాసిటెన్స్కి ఫార్ములా ఏంటి? C1 ప్లస్ C2 ప్లస్ C3 ప్లస్ అండ్ సో ఆన్ CN. ఇక్కడ కేవలం 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి C1 ప్లస్ C2 అని రాసుకున్నాను. నెక్స్ట్ కామన్ పొటెన్షియల్ VC². ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది చూడండి, E2 ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ C1 ప్లస్ C2. C1 ఎంత? ఫస్ట్ దాని కెపాసిటెన్స్ 2C. కాబట్టి ఇక్కడ C1 ప్లేస్లో 2C రాయాలి. 12 ఇంటూ 2C ప్లస్ 2C రెండో దాన్ని కూడా. అదేవిధంగా VC² అన్నాం. VC ఎంత వచ్చింది? 3/4V వచ్చింది. ఇక్కడ పట్టట్లేదు కాబట్టి కింద రాస్తున్నాను 3/4V². ఓకే, ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఎంత వస్తుంది చూడమ్మా? E2 ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 4C ఇంటూ అంతేనా 2 + 2 4C ఇంటూ ఇలా ఇక్కడ రాస్తాను ఉన్నాను. E2 ఈక్వల్ టు 12 ఇంటూ 4C ఇంటూ 3/4V² అంటే 9/16V². అందుకే 9/16 వస్తుంది. ఇక్కడ ఏమేం క్యాన్సిల్ అవుతాయమ్మా? 4 క్యాన్సిల్ అయితే ఎంత మిగులుతుంది? 9/8CV² మిగులుతుంది. E2 ఈజ్ కూడా ఎంత? 9/8CV². అంటే ఇనీషియల్లో ఈ రెండింటిని ఛార్జ్ చేసినప్పుడు ఉండేటువంటి ఎనర్జీ 3/2CV². ఈ ఛార్జ్ చేసిన తర్వాత బ్యాటరీని తీసేసి ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ని ప్లేస్ చేసిన తర్వాత ఉండేటువంటి ఎనర్జీ 9/8CV². ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ది ఎనర్జీ లాస్ట్ బై ది సిస్టమ్ డ్యూరింగ్ ది షేరింగ్ ఆఫ్ చార్జెస్. అంటే ఛార్జ్ అనేది షేర్ చేసుకోవటం వలన వచ్చినటువంటి ఎనర్జీ లాస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఎనర్జీ లాస్ అంటే ఏం చేయాలి? రెండింటిని తీసేస్తే సరిపోతుంది కదా. ఎనర్జీ లాస్ E loss is equal to E1 minus E2. E1 ఎంతమ్మా? 3/2CV² మైనస్ 3/2CV² మైనస్ 9/8CV². ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది? CV² కామన్ ఉంది. అదేవిధంగా కింద డినామినేటర్ 2 కూడా కామన్ తీసుకోవచ్చు. 12CV² కామన్ తీస్తే ఫస్ట్ దాంట్లో 3 మిగులుతుంది, రెండో దాంట్లో 9/4 మిగులుతుంది. 3 మైనస్ 9/4 ఎంత వచ్చింది? 12 మైనస్ 9/4. 12 మైనస్ 9/4 అంటే ఇంతేగా 4 3 = 12 అయింది. 12 మైనస్ 9/4. 12 మైనస్ 9 అంటే 3. అప్పుడు 3/4 అవుతుంది. 3/4 ఇంటూ 2 అంటే 3/8 ఇంటూ CV². అంటే ఎంత ఎనర్జీ లాస్ అవుతుందమ్మా? 3/8CV² ఎనర్జీ అనేది మనకి ఇక్కడ లాస్ అవటం జరుగుతుంది. ఓకే, ఇందులో అర్థమైంది కదా? సారీ చూసుకోండి, ఛార్జింగ్ అయిన తర్వాత ఉండేటువంటి ఎనర్జీ ఇది. తర్వాత బ్యాటరీ తీసేసి డైఎలక్ట్రిక్ స్లాబ్ ప్లేస్ చేయడం వల్ల వచ్చేటువంటి ఎనర్జీ ఇది E2. ఈ రెండింటిని తీసేస్తే వచ్చేది ఎనర్జీ లాస్. ఆ ఎనర్జీ లాస్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. A condenser of certain capacity is charged to a potential V and stores some energy. A second condenser of twice the capacity is to store half the energy of the first. Find to what potential one must be charged. ఏమన్నాడు? ఒక కెపాసిటర్ కండెన్సర్ని తీసుకున్నాడు. కండెన్సర్ అన్న కెపాసిటర్ ఒకటే. ఒక కెపాసిటర్ని తీసుకుంటే దాన్ని ఫుల్గా ఛార్జ్ చేశాడు. కొంత ఎనర్జీ అనేది స్టోర్ అయింది. ఎంత పొటెన్షియల్లో? V అనేటువంటి పొటెన్షియల్లో ఫస్ట్ కెపాసిటర్ని ఛార్జ్ చేసినట్లయితే దానికి కొంత ఎనర్జీ స్టోర్ అయింది. ఇప్పుడు ఏం చేశాడు? రెండో కెపాసిటర్ తీసుకున్నాడు. ఏ సెకండ్ కండెన్సర్ ఆఫ్ ట్వైస్ ది కెపాసిటీ. రెండవ కెపాసిటర్ తీసుకొని ఆ రెండవ కెపాసిటర్ యొక్క కెపాసిటీ ఎంత ఉందంట? ఫస్ట్ దానికంటే ట్వైస్ ఉంది, అంటే డబల్ ఉంది. అయితే ద కెపాసిటీ ఈస్ టు స్టోర్ ది హాఫ్ ది ఎనర్జీ ఆఫ్ ది ఫస్ట్. ఫస్ట్ దాంట్లో ఎంతైతే ఎనర్జీ ఉందో అందులో హాఫ్ స్టోర్ అయ్యేంత వరకు ఛార్జ్ చేయాలన్నాడు. అయితే అలా ఛార్జ్ చేయడానికి ఎంత పొటెన్షియల్ అనేది అవసరం అవుతుంది. అర్థమైందా? సరే, ఏమన్నాడు ఇక్కడ? రెండు కెపాసిటర్లు తీసుకున్నాడు అమ్మా. ఇదిగోండి, ఇది ఒక కెపాసిటర్, ఇది ఒక కెపాసిటర్, రెండు కెపాసిటర్లు అనుకోండి. ఫస్ట్ కెపాసిటర్కి ఎంతైతే కెపాసిటెన్స్ ఉందో
రెండవ దానికి దానికంటే డబల్ ఉంది. ఇదిగోండి ఫస్ట్ దానికి C ఉందనుకోండి కెపాసిటెన్స్, రెండవ దానికి ఎంత ఉంది 2C ఉంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ దాన్ని V పొటెన్షియల్తో చార్జ్ చేశాడు, ఫుల్గా స్టోర్ అయిన ఎనర్జీ ఎంతో కొంత ఎనర్జీ స్టోర్ అయిందిగా, ఆ స్టోర్ అయిన ఎనర్జీ E అనుకోండి. రెండవ దాన్ని ఏం చేశాడు, దీన్ని కూడా ఛార్జ్ చేశాడు. దీన్ని ఛార్జ్ చేస్తే ఎంత ఎనర్జీ వచ్చిందంట, E/2 ఎనర్జీ వచ్చిందంట. అయితే ఈ E/2 ఎనర్జీ రావటానికి ఈ రెండవ కెపాసిటర్కి ఎంత పొటెన్షియల్ని ఇవ్వాల్సి ఉంటుంది, అది వాడి క్వశ్చన్. ఇప్పుడు అర్థమైందా, మనం తీసుకున్న రెండు కెపాసిటర్లు తీసుకుంటే ఒక కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ C, రెండవ దాని కెపాసిటెన్స్ 2C. అయితే ఫస్ట్ దాన్ని V పొటెన్షియల్కి కనెక్ట్ చేస్తే ఈ ఎనర్జీ స్టోర్ అయింది అనుకోండి. రెండవ దాన్ని 2C కెపాసిటెన్స్ని ఎంత పొటెన్షియల్కి మనం కనెక్ట్ చేసినట్లయితే అందులో ఎనర్జీ అనేది E/2 వస్తుంది, అది వాడి క్వశ్చన్. అంటే ఇక్కడ గివెన్ C1 = C, V1 = V, E1 = E. ఓకే, నెక్స్ట్ C2 = 2C, V2 తెలియదు, మనకు అనుకోవాల్సిన పొటెన్షియల్ అదే. E2 = ఎంత, E/2. E2 = ఎంత, E/2, అందులో హాఫ్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఈ V2ని కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు, మనకి ఫార్ములా తెలుసు ఎనర్జీకి. వీ నో దట్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కండెన్సర్ ఈజ్ ఈక్వల్ టు ½ CV². దీని ప్రకారం ఫస్ట్ దానికి ఏమని రాసుకోవచ్చు, E1 = ½ C1V1² అని రాసుకోవచ్చు. రెండో దానికి E2 = ½ C2V2² అని రాసుకోవచ్చు. ఈ రెండింటి యొక్క రేషియో తీసుకుందాం. E2/E1 = ఏమవుతుంది, ½ C2V2² ½ C1V1², హాఫ్ క్యాన్సిల్ అవుతుంది. E2 ఎంత, E/2. E1 ఎంత, E = C2 ఎంత, 2C. V2 ఎంత తెలియదు, అదే కనుక్కోవాల్సింది, V2² C1 ఎంత, C. V1 ఎంత, V1 V. ఏమేం క్యాన్సిల్ అవుతుంది చూడండి, CC క్యాన్సిల్ అవుతుంది, E క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగిలింది ఇక్కడ, 1/2 = 2V2² V² మిగులుతుంది. 2V2² V² మిగులుతుంది. ఇప్పుడు ఈ 2 తీసుకొస్తే ఏమైంది, 1/4 = V2² V² అవుతుంది. ఈ V² ఇటు తీసుకురండి, V2² ఎంత, V²/4. దీన్ని ఇలా రాసుకోవచ్చా, V/2² V2² స్క్వేర్కి క్యాన్సిల్ అయితే V2 ఎంత మిగిలింది, V/2 మిగులుతుంది. అంటే ఆన్సర్ ఏంటి, అక్కడ మనం తీసుకున్నటువంటి రెండవ కెపాసిటర్ని E/2 ఎనర్జీకి స్టోర్ చేయాలి అంటే మనం ఇవ్వాల్సినటువంటి పొటెన్షియల్ ఎంత ఉంది, ఫస్ట్ దానికి ఎంతైతే పొటెన్షియల్ ఇచ్చామో అందులో హాఫ్ ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇది క్వశ్చన్.